వెల్కమ్ టు నందిని డ్రీమ్స్. అసలు స్కిప్ చేయకుండా చూడండి. మీ డాడీలో మీకు బాగా నచ్చిన విషయాలు ఏంటి? మా డాడీలో నాకు బాగా నచ్చిన విషయాలు ఏంటంటే నాతో కలిసి వెబ్ సిరీస్ మేము మూవీస్ అన్నీ కలిసి చూస్తాము. అండ్ బయటికి వెళ్ళి ఆడుకుంటాము, సూపర్ మార్కెట్ వెళ్ళి చిప్స్ అవి కొనుక్కుంటాము. ఇంకా మేము చాలా ఎంజాయ్ చేస్తాం. సూపర్. మీ డాడీలో మీకు నచ్చిన? డాడీలో నాకు నచ్చినంటే నాకేం కావాలన్నా డాడీ కొనిపిస్తారు. నేను ఎక్కడికి తీసుకెళ్ళమన్నా తీసుకెళ్తారు డాడీ. ఇంకా చెప్పాలంటే నాకు చదువు విషయంలో కూడా డాడీ హెల్ప్ చేస్తారు. డాడీ నాతో బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఫుడ్ మంచివి కొనిపిస్తారు అడిగినవి. మళ్ళీ మాతో డ్రామాస్ చూస్తాడు. ఇంకా మమ్మల్ని బయటికి తీసుకెళ్తారు. అంటే మీకు నచ్చినవన్నీ మీ డాడీ చేస్తారా? మా డాడీ బయటికి తీసుకెళ్తారు. ఇంకా మా మమ్మీ లేపటి కుకింగ్ చేస్తారు. ఇంకా ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్తాడు. చిప్స్ కొంటాడు, చాక్లెట్ కొంటాడు, డ్రింక్ కొంటాడు, అన్నీ కొంటాడు. బాగానే తీసుకుంటున్నాడా మీ డాడీ నిన్ను కేర్? నీకు అప్పుడు ఏమనిపించింది అలా చేస్తే? అప్పుడు నాకు మా డాడీ ఇష్టం. నాకు విన్నావా డాడీ? నీకే చెప్పాడు ఈ ఆన్సర్. సరే, మీ అందరికీ కూడా ఈ ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఏమనిపిస్తుంది? చాలా ఎంజాయ్గా అనిపిస్తుంది. సూపర్ సూపర్ అండి. పిల్లలైతే ఫుల్ హ్యాపీగా, ఇదిగోండి ఇంత హ్యాపీగా ఇంటర్వ్యూకి సమాధానం మేము చెప్తారు. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే ఈ ఇంటర్వ్యూ. ఎందుకు మళ్ళీ ఒకసారి అందరూ చెప్పండి. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే ఈ ఇంటర్వ్యూ. అందుకే అస్సలు స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూసేయండి. ఇంకా ఫుల్ ఎంటర్టైన్ ఫీల్ అవుతారు. ఇప్పుడు మీరు షాపింగ్కి వెళ్ళాలి అనుకుంటారు. ఇష్టమైన షాపింగ్ అంటే? చాలా ఇష్టమా? వెళ్తారా మీరు షాపింగ్కి మమ్మీ డాడీ? సరే, షాపింగ్ కి సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు నాకు చెప్పాలి. మీరు మీ మమ్మీ డాడీతో షాపింగ్కి వెళ్తారు కదా, అక్కడ మీ మమ్మీ డాడీ మీకేం కొంటారు? ఓకేనా? కానీ మీకు మైండ్ లో ఏం కొనుక్కోవాలనిపిస్తుందో చెప్పాలి. అంటే నాకు మైండ్ లో మాత్రం టామ్ బాయ్ అవుట్ఫిట్స్ లైక్ ఇంకా అంటే బ్యాగీ జీన్స్, ఇంకా ఓవర్ సైజ్డ్ టీ షర్ట్స్, టామ్ బాయ్ అవుట్ఫిట్స్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ మా మమ్మీ కూడా అవే కొంటారు. ఓకే, నీకు అప్పుడు ఏం కొనుక్కోవాలనిపించింది? అవే కొనుక్కోవాలనిపించింది. సేమ్ అవే మమ్మీ కొంటారు. నీకు హనీ? నాకైతే రింగ్ కానీ లేకపోతే బ్రాస్లెట్, నెక్లెస్ కొనుక్కోవాలనిపించింది షాపింగ్కి వెళ్ళినప్పుడు. కానీ మమ్మీ అవే కొంటారు. మీ మమ్మీ? మమ్మీ నాకే క్రాప్ టాప్స్, హ్యాండ్ బ్యాగ్, బ్రాస్లెట్, రింగ్, నెక్లెస్, ఇయర్ రింగ్స్ కొనుక్కోవాలనిపించింది. కానీ మమ్మీ ఫ్రాక్స్ కొనిద్ది, ఎక్కువగా మాత్రం ఫుడ్ ఐటమ్స్ కొనిద్ది. ఓ, అయితే ఈసారి చిన్ను వాళ్ళ మమ్మీ మాత్రం చిన్ను మైండ్ లో వేరేగా ఉందంట. అది కాస్త అర్థం చేసుకొని మీరు కొనే వాటితో పాటు ఎక్స్ట్రాగా అవి కూడా అంట కొనిపెట్టండి. సరేనా? ఇచ్చారు. ఇంకా మా మమ్మీ గోల్డ్ చైన్, ఇంకా గోల్డ్ బ్రాస్లెట్, ఇంకా గోల్డ్ కుర్తా, గోల్డ్ డ్రెస్, మొత్తం గోల్డ్ వాచ్, గోల్డ్ షూస్, అలా మా మమ్మీ ఏమో కొనిపించదు. అవి నీకైతే అవి కొనుక్కోవాలని ఉంటుంది కానీ మమ్మీ కొనిపించట్లా. అవును, మరి నువ్వు కొనేటప్పుడు మమ్మీ నాకు గోల్డ్ కలర్ లో ఉన్న ఐటమ్స్ మాత్రమే ఇష్టం అని చెప్పవా? మేము వాళ్ళకి చెప్తున్నాం, అయినా కానీ వాళ్ళు కొనట్లేదు. అబ్బా మమ్మీ, వింటున్నావా? తను చెప్పినా నువ్వు అర్థం చేసుకోవట్లా. తన మైండ్ లో గోల్డ్ రింగు, గోల్డ్ వాచ్, గోల్డ్ డ్రెస్, గోల్డ్ ఐటమ్స్ మాత్రమే కావాలని చార్విక్ రిక్వెస్ట్. మళ్ళీ చార్విక్ని అపార్థం చేసుకొని బాధ పెట్టకుండా చార్విక్కి నచ్చినాయి అంటే కొంచెం అర్థం చేసుకొని కొనండి. ఓకేనా చార్విక్? చెప్పాక మీ మమ్మీకి మీ డాడీ కూడా ఇనే ఉంటాడు, అర్థమైపోయింది. సరేనా? ఏం కావాలి గట్టిగా చెప్పు. నాకు ఒక రింగ్ అండ్ బ్రాస్లెట్ అండ్ జీన్స్, చైన్, ఇంకా కుర్తా, గోల్డ్ కలర్ కుర్తా, గోల్డ్ షూస్ అన్ని కావాలి. అన్ని గోల్డే, వేరే కలర్ మాత్రం దయచేసి వాడిని ఇసుకిచ్చేలాగంటే ప్లాన్ చేయమాకండి. ఓకేనా? ఈసారి చార్విక్ నెక్స్ట్ ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా అన్ని గోల్డ్ అవుట్ఫిట్లోనే కనిపించాలి. ఓకేనా చార్విక్? ఓకే, డన్. మీ మమ్మీ డాడీ డన్. ఓకే,
మీ ఫ్యామిలీలో అంటే మమ్మీ డాడీ తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా ఫ్యామిలీలో. సో ఉంటారు. వాళ్ళలో నీకు ఫస్ట్ మనం చార్విక్ అడుగుదాం, Okay. చిన్నోడు కాబట్టి. నీ ఫేవరెట్ ఎవరు? మా ఫేవరెట్ మా కనునాగల్లో ఒక చిన్న పాప ఉంటుంది, తను నాకు చాలా ఇష్టం. తన పేరు నివి. నివి అంటే చాలా ఇష్టం. నివి నువ్వంటే చారుకి చాలా ఇష్టం అంట. ఓకేనా? నీకెవరు ఇష్టం? నాకు మమ్మీ ఇంకా విజయవాడలో సన్ని అక్క అని ఉంటుంది, తను ఇంకా నాకు మా మమ్మీ అంటే చాలా ఇష్టం. మమ్మీ సన్నక్క ఫేవరెట్. నాకు మమ్మీ డాడీ ఇద్దరు ఇష్టం. ఓ సూపర్. నీకురా? నాకు మా మమ్మీ డాడీ అండ్ మా తమ్ముడు ముగ్గురు ఇష్టం. చాలా ఇష్టం అంట. అంతే కదా, ఫ్యామిలీని ప్రేమిస్తేనే ఎవరినైనా ప్రేమించగలం. అది బాగా చెప్పింది కదా. నేను ఇంకో క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. మీకు వెకేషన్స్కి వెళ్తారు కదా, వెళ్తారా? వెళ్తాం. మీకు ఇష్టమేనా? ఇష్టం. మీకు ఫేవరెట్ వెకేషన్ లో ఉన్న ఒక ప్లేస్ చెప్పండి, మీకు బాగా నచ్చిన ప్లేస్. నాకు సౌత్ కొరియా వెళ్ళడం ఇష్టం. వావ్, నువ్వు నాకు టెంపుల్కి వెళ్ళడం చాలా ఇష్టం. సూపర్. నాకు సౌత్ కొరియా అంటేనే ఇష్టం. నాకు జపనీస్ అంటే ఇష్టం. జపనీస్ అంటే ఇష్టమా నీకు? నో కంట్రీస్. ఓకే, ఓన్లీ ఇక్కడ హౌస్ వర్కే అంతే ఇష్టమా? కాదు, ట్రిప్. అదే ట్రిప్ ఏ ఊరు వెళ్ళడం ఇష్టం? నాకా దుబాయ్. బాగానే పెట్టాడు ఆలోచన. దుబాయ్ కాదు, నేను ఒక ట్రిప్కి వెళ్ళాను. మీరందరూ స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నారా? చదువుకుంటా. బాగా చదువుతారా? బాగా చదువుకుంటా. ఓకే. పెద్దయ్యాక అంటే గోల్స్ ఎలాంటి గోల్స్ అంటే కొంతమంది నేను డాక్టర్ అవ్వాలి, నేను ఇట్లాగా ఏదో ఒక లాయర్ అవ్వాలి, ఇలా ఉంటాయి కదా కొన్ని గోల్స్. అలాగే పెద్దయ్యాక మీరేం అవ్వాలని ఇష్టంతో చదువుతున్నారు? ఫస్ట్ షైని. నేను క్రికెటర్ అవ్వాలని అనుకుంటున్నాను, ఎందుకంటే నా ఇన్స్పిరేషన్ విరాట్ కోహ్లీ. అంటే నాకు ఇష్టం అది, ఆ బ్యాట్ పట్టుకొని అలా 6-4 కొట్టడం చాలా ఇష్టం. సో నేను దానికోసం చదువుతున్నాను. సూపర్ ఆన్సర్. అని మీరు ఎందుకు చదువుతున్నారు? ఏం అవ్వాలని? నాకు క్రికెటర్ అవ్వాలని ఉంది. నా ఇన్స్పిరేషన్ ఎవరంటే హార్దిక్ పాండ్యా. నాకు హార్దిక్ పాండ్యా లాగా బ్యాట్ పట్టుకొని అతను అంత హైట్గా ఉంటాడు, నాకు కూడా అలా ఆడాలని చాలా ఇష్టం. నాకు ఐఏఎస్ అవ్వాలని ఉంది, అబ్బబ్బబ్బబ్బా. ఎందుకంటే అది నాకు అఖండ మూవీ చూశాను, కానీ నాకు అది చూసినప్పటి నుంచి చిన్నప్పటి నుంచి నాకు కలెక్టర్ అవ్వాలని ఉంది. ఎందుకంటే కలెక్టర్ అయ్యి మనం ఏదైనా ఆఫీస్కి వెళ్తే వాళ్ళు డోర్ తెరుస్తారు కదా, అది వాళ్ళు గౌరవంగా ప్రేమగా తెరవాలని. అలాగే నాకు సాఫ్ట్వేర్ అవ్వాలని ఉంది, ఎందుకంటే ఓన్ మనీ నేను సంపాదించుకోవాలి. ఇప్పటి నుంచే ఓన్ మనీ అనేది తనంతట తను సంపాదించాలన్న ఆలోచన కూడా పెట్టుకుంది. సూపర్ చిన్ను. నేను మంచిగా చదివి నేను పోలీస్ అవ్వాలని అనుకుంటున్నాను. ఎందుకని పోలీస్ అవ్వాలి? ఎందుకంటే పోలీస్ అయ్యి అందరికి హెల్ప్ చేస్తూ ఏమైనా అవుతే హెల్ప్ చేసి అందుకు హెల్ప్ చేయడానికి పోలీస్ అవుతానని చెప్తున్నాడు. తను వచ్చినప్పుడు కారు డోర్ తీసి ప్రేమతో వాళ్ళని రెస్పెక్ట్ చేయాలంట కదా, నిన్ను రెస్పెక్ట్ చేయాలి, గౌరవం కావాలి. ఈ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి తీసుకున్నావు? ఏ మూవీ? అఖండ. అఖండ మూవీలో నుంచి ఇన్స్పైర్ అయ్యి ఆ థాట్తో చదువుతుందంట. అందుకే ప్రతిసారి తను అకాడమీ ఫస్ట్, క్లాస్ ఫస్ట్ సూపర్గా చదువుతుంది అనమాట. నో డౌట్ చదువు విషయంలో చిన్ను అయితే. ఓకే, ఇంకొక క్వశ్చన్ అడుగుతాను, అడగచ్చా? టైం ఉందా మీకు అందరికీ? ఓకేనా? ఓకే. రెడీ అవుతారు కదా మీరు మార్నింగ్ లేసి ఫ్రెష్ అయ్యి స్కూల్కి వెళ్ళేటప్పుడు. సో మీరు ఎలా రెడీ అవ్వడం ఇష్టం? ఆడపిల్లలకి బాగా రెడీ అవ్వడం ఇష్టం. మగపిల్లలు ఉన్నట్టు ప్యాంటు షర్ట్ వేసేసి కొంచెం హెయిర్ స్టైల్ పౌడర్ వేసేసి రెడీ అవుతాడు వీడు. సో మీ ముగ్గురికి ఎలా రెడీ అవ్వడం ఇష్టం? ఇది మాత్రం మీ ముగ్గురికి క్వశ్చన్. నాకు బేస్డ్ ఆన్ సిచ్యువేషన్స్, అంటే ఇప్పుడు నేనైతే నా ఫెస్టివల్స్, టెంపుల్స్, ఏదైనా చర్చ్ అట్లా వెళ్ళామనుకో, మంచి ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని మంచిగా పౌడర్ ఫౌండేషన్ రాసుకొని కొంచెం అంటే ఎక్కువగా రెడీ అవ్వడం ఇష్టం ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు. అండ్ బయటికి ఎక్కడికైనా వెళ్తున్నాం అనుకో, వెస్ట్రన్ డ్రెస్సెస్ వేసుకొని సింపుల్గా హెయిర్ లీవ్ చేయడం ఇష్టం. సూపర్. నాకు కూడా ట్రెడిషనల్ డ్రెస్సులు ఇష్టం. అది ఇప్పుడు ఏదన్నా ఫెస్టివల్స్ ఉన్నా లేకపోతే ఇంట్లో ఇట్లాంటివి ఏదైనా ఫెస్టివల్స్ ఉంటే ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకోవడం నీకైతే ఎక్కువ ట్రెడిషనల్ ఇష్టం.
నాకు ఇలా ఫెస్టివల్స్ టెంపుల్స్ వాటికి వెళ్ళినప్పుడు ట్రెడిషనల్స్ ఇష్టం. నార్మల్ బయటికి వెళ్ళేటప్పుడు చిన్న చిన్న ప్లేసెస్కి వెళ్ళినప్పుడు వెస్ట్రన్ డ్రెస్సెస్ అంటే ఇష్టం. సరే, ఇప్పుడు మనం చార్విక్ ఒక్కనే ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాం. అడగచ్చా? పర్మిషన్ ఇస్తే చార్విక్ అడుగుతాను. నీకు వెహికల్స్ తెలుసు కదా, కారు, బస్సు, ట్రైన్ అలాగా. నీకు ఏ వెహికల్స్ లో ఊరు వెళ్ళడం ఇష్టం? ట్రైన్ చాలా ఇష్టమా? బాగా. ఎందుకోసం? ఎందుకోసం దాంట్లో స్నాక్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి కొనుక్కొని తినొచ్చు మళ్ళీ ఆకలేస్తే అందుకు. ఓకే, ఇంకా నీకు ట్రైన్లో ఏం నచ్చుద్ది? ట్రైన్లో మంచిగా గాలి అలా వచ్చింది కదా, అందుకే నాకు ట్రైన్ అంటే ఇష్టం. ఓ, చాలా పెట్టుకున్నాడు ఐడియాస్ అయితే. ట్రైన్ ఎందుకు ఇష్టం అంటే అందులో స్నాక్స్ అమ్ముతారని చాలా ఇష్టం అంట. సూపర్. నీకెందుకు ఇష్టం? నీకు ఏ వెహికల్ అంటే ఇష్టం బాగా? కార్ అంటే ఇష్టం. ఎందుకు? ఎందుకంటే చాలా ఏసీ ఉంటుంది, అక్కడనే మంచిగా రిలాక్స్గా జర్నీ చేయొచ్చు, ఏసీ వేసుకోనని కార్ ఇష్టం అంట తనకి. ఓకేనా? ఇప్పుడు బర్త్డే సెలబ్రేషన్ ఇష్టమేనా? ఎంతమందికి బర్త్డే సెలబ్రేషన్ ఇష్టం? మరి ఎంజాయ్ చేయండి ఒకసారి, అరవండి. సెలబ్రేషన్ ఎలా చేయాలని ఉంటుంది. అంత ఎంజాయ్మెంట్ ఇష్టం కదా. సో బర్త్డే సెలబ్రేషన్ మీకు ఎలా చేసుకోవాలంటే ఇష్టం? నాకు ఎలా అంటే ఇప్పుడు నా ఫేవరెట్ కలర్తో డెకరేషన్ బెలూన్స్ అన్నీ పెట్టి నేను వెస్ట్రన్ డ్రెస్ వేసుకొని నా ఫేవరెట్ ఫ్లేవర్ కేక్ ఉండి ముందర మా ఫ్రెండ్స్ని పిలిచి అందరం కలిసి గేమ్స్, సింగింగ్ అండ్ కలిసి అందరం షేర్ చేసుకుంటూ తినడం, స్నాక్స్ అండ్ టైం స్పెండ్ చేయడం ఇష్టం. సూపర్ ఆన్సర్. నీ బర్త్డే నీకు ఎలా సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టం? నా బర్త్డే అంటే నాకు ఇష్టం ఫేవరెట్ కలర్ బెలూన్స్ పెట్టి మళ్ళీ మా ఫ్రెండ్స్ని అందరినీ పిలిచి నాకు ఇష్టమైన కేక్ ముందలుండి నేను ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకోవడం చాలా ఇష్టం. నీకు? నాకు నా ఫేవరెట్ కలర్స్తో డెకరేట్ చేసి పార్టీ లాగా చేయాలని. ఇప్పుడు మా ఫ్రెండ్స్ని పిలిస్తే వాళ్ళు టెన్షన్గా సైలెంట్గా ఉండాలి అని అనుకోకుండా వాళ్ళ రూమ్లో వాళ్ళు సింగిల్గా ఉంటే ఎంత ఎంజాయ్ చేస్తారో అంత ఎంజాయ్ చేసి టైం స్పెండ్ చేయడం ఇష్టం. నా బర్త్డేకి నా కలర్ డ్రెస్, కొత్త డ్రెస్ అండ్ నా స్పైన్ స్పెండ్ చేయడము, నా కలర్తో డ్రెస్, నా కలర్ ఇంకా బెలూన్స్, కేక్, స్పైడర్ మ్యాన్ కేక్. కేక్ కూడా స్పైడర్ మ్యాన్ కేక్ నేను ఒకసారి తిన్నా, కానీ అది ఇంకో కేక్ ఉంది. అవునా? నీ బర్త్డే ఎలా చేసుకున్నావు మరి? నేను ఇష్టమైన కేక్, స్ట్రాబెరీ కేక్, మంచి డ్రెస్ వేసుకొని ఎంజాయ్ చేద్దామని. అబ్బో, అందరు బాగానే ఎంజాయ్ చేస్తారు. బర్త్డేకి మంచి మంచి సెలబ్రేషన్లు ఉన్నాయి కదా. అవును. అబ్బా, నేను ఇంకో కేక్ తెచ్చుకున్నా. ఏంటి? PSY కేక్. అది కూడా తెచ్చుకొని తిన్నావా? ఓకే. ఇప్పుడు మీ ఇంట్లో మమ్మీ డాడీ ఇద్దరు ఉంటారా? ఉంటారు. బిజీగా ఉంటారా? చాలా బిజీగా ఉంటారు. మార్నింగ్ టు ఈవినింగ్ బిజీయేనా? కానీ ఓకేనా? ఇంట్లోనే మరి అలాంటప్పుడు ఆ బిజీ లైఫ్ లో మీ మమ్మీ డాడీలో మిమ్మల్ని ఎవరు బాగా ప్యాంపర్ చేస్తారు, అంటే గారాబం చేస్తారు? మమ్మీ. నీకు? మమ్మీ. మమ్మీ. నీకురా? మీ డాడీ బాగా చేస్తారు. ఓ సూపర్. అయితే మీ క్వశ్చన్ అడుగుతున్నాను, అడగనా? అడగండి. అందరిని అడగనా? ఓకే ఓకే. ఇప్పుడు ఫస్ట్ నేను షైనీని అడుగుతున్నాను. మీ మమ్మీ డాడీ ఎలా ఉంటే నీకు చాలా ఇష్టం? అంటే మా మమ్మీ డాడీ మేము అందరం కలిసి ప్రొజెక్టర్ పెట్టుకొని సూపర్ మార్కెట్ నుంచి చిప్స్, పాప్కార్న్ అన్నీ తెచ్చుకొని డ్రింక్స్ అవన్నీ కలిసి తింటూ మూవీ చూడడం ఇష్టం. మా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, ఆడుకోవడం చాలా ఇష్టం. వా, ఒక్కసారి షైనీ క్లాస్ కొట్టుకుందామా? వెరీ నైస్ గర్ల్స్. నేను హనీని అడుగుతున్నాను, అడగచ్చా హనీని? మీ మమ్మీ డాడీది మీతో ఎలా ఉంటే మీకు బాగా నచ్చుతుంది? మమ్మీ డాడీ నాతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, మళ్ళీ మేము అందరం కలిసి సినిమాకి వెళ్ళాలి. సినిమాకి వెళ్తే నాకు చాలా ఇష్టం. మమ్మీ డాడీతోనా? యా, ఆ ఎంజాయ్మెంట్ మర్చిపోలేను నేను. ఓకే. ఇంకా మళ్ళీ మా మమ్మీ డాడీ నాతో కలిసి ఆడుకోవడం ఇష్టం. ఆడుకుంటారు మీ డాడీ నీతో? ఆడరు కానీ. ఓకే, ఈ వీడియో చూసినాక మీ డాడీకి ఆడుకోవడం ఇష్టం అనే విషయం అర్థమవుతుందిలే.
చిన్ను, నీకు మీ మమ్మీ డాడీ నీతో ఎలా ఉంటే ఇష్టమో చెప్తావా? నాతో మమ్మీ డాడీ ప్రేమగా ఎంజాయ్ చేస్తూ మేమంతా కలిసి ఒక మూవీ చూస్తూ మొత్తం స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటే నాకు చాలా ఇష్టం. అబ్బో, చాలా ఉంది కోరిక. ఇప్పుడు చార్విక్ని అడుగుదామా? చార్విక్, నీకు ఎలా ఇష్టం? మేము స్నాక్స్ తింటూ మా డాడీ మా మమ్మీని సినిమాకి తీసుకెళ్ళామంటే సినిమాకి తీసుకెళ్తాడు, ఇంకెక్కడికి తీసుకెళ్ళమంటే తీసుకెళ్తాడు, ట్యాంక్ బండి అంటే ట్యాంక్ బండికి తీసుకెళ్తారు. అసలు మా డాడీ చాలా మంచోడు, అసలు ఎక్కడికి తీసుకెళ్ళమంటే తీసుకెళ్తారు. ఇంకా మా మమ్మీ కూడా చాలా మంచిది, ఎక్కడికంటే ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్తారు. స్నాక్స్ చేయమంటే స్నాక్స్. నీకు బాగా స్నాక్స్ ఇష్టమా ఏంటి? అవును, అందుకే ప్రతి మాటలో స్నాక్స్ వస్తున్నాయి. ట్రైన్లో స్నాక్స్ వచ్చినాయి, ఇందాక ఏదో మాటలో స్నాక్స్ కదా. ఎక్కువ స్నాక్స్ చెప్తున్నాడా చార్విక్? చెప్తున్నాడా చెప్పట్లేదా? ఎందుకు అంత ఇష్టం ఆ స్నాక్స్ అంటే నీకు? అవును. అబ్బో, ఇంకా జంక్ ఫుడ్ నేను ఎక్కువ తినవు. మరి స్నాక్స్ అంటే ఏంటి నీ దృష్టిలో? స్నాక్స్ అంటే చిప్స్, ఓన్లీ టమాటా చిప్స్ కాకుండా ఆలు చిప్స్ అలాంటివి తింటా. అవి మా ఇంట్లో చేసి. కానీ జంక్ ఫుడ్ తినవు. కానీ జంక్ ఫుడ్ బాగుంది, ఆన్సర్ బాగుంది. ఆన్సర్ నచ్చిందా? సూపర్ చెప్పాడు కదా. ఫుడ్ అంటే నేను మళ్ళీ మీ అందరినీ ఇంకొక క్వశ్చన్, ఇది లాస్ట్ క్వశ్చన్. మీకు బాగానే ఉందా, చిరాకు వస్తుందా? బాగానే ఉంది కదా. సో మీ అందరికి కలిపి లాస్ట్ క్వశ్చన్ అయితే ఒక్కటి అడుగుదాం అనుకుంటున్నాను. అడగనా? మీ ఇంట్లో అమ్మమ్మలు, నాయనమ్మలు, అక్కలు, తమ్ముళ్ళు ఉన్నారా? ఉన్నారు. సరే, ఇప్పుడు నేను అడిగిన ఆ నలుగురిలో మీకు బాగా నచ్చిన విషయాలు ఏంటి, ఎందుకు అంత ఇష్టంగా మీకు నచ్చారో చెప్పాలి. అమ్మమ్మల గురించి చెప్పండి, నాయనమ్మ గురించి చెప్పండి, అక్కలు తమ్ముళ్ళ గురించి కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మమ్మీ డాడీ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. సో అందుకని అమ్మమ్మలు నాయనమ్మలు కూడా ఇంపార్టెంటా కాదా? సో అందుకే అమ్మమ్మ నాయనమ్మల గురించి, అలాగే మీ అక్కలు తమ్ముళ్ళు చెల్లెళ్ళ గురించి కూడా చెప్పొచ్చు. ఫస్ట్ ఎవరు చెప్తారు? ఫస్ట్ షైనీ చెప్పిద్దా? ఓకే షైనీ, నీ చాయిస్ చెప్పు. నీకు నచ్చిన అమ్మమ్మ, నాయనమ్మ, అక్క, తమ్ముడు అందరి గురించి. నాకు మా నాయనమ్మ అంటే ఇష్టం. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడల్లా మాతో కలిసి కూర్చొని మంచిగా మాట్లాడుతూ ఉంటారు. మేము అడిగింది చేస్తారు. నాన్ వెజ్, నా ఫేవరెట్ కర్రీస్ చేస్తారు. అండ్ మాకు డబ్బులు ఇస్తారు వద్దన్నా కానీ. అండ్ మాతో టైం స్పెండ్ చేస్తారు. సో నాకు మా నాయనమ్మ ఇష్టం అందుకే. అండ్ మా అమ్మమ్మ గురించి చెప్పాలంటే నేను వెళ్ళినప్పుడల్లా గోరింటాకు మొత్తం మిక్సీ బట్టి నాకు పెడుతుంది అమ్మమ్మ. అండ్ మేము ఇద్దరం కలిసి టీవీ చూస్తాం, మూవీస్. సో నాకు అందుకే అమ్మమ్మ అంటే కూడా ఇష్టం. నాకు మా సన్నక్క అంటే ఇష్టం. ఎందుకంటే నేను వెళ్ళినప్పుడల్లా కలిసి డ్రామాస్ చూస్తాము, ఇంకా రీల్స్ పంపించుకుంటాం, మేము సీక్రెట్స్ మాట్లాడుకుంటాము, ఇంకా కలిసి మేము కిచెన్లో వెరైటీ స్నాక్స్ చేస్తాము, అందరికీ పెడతాం. సో అందుకే నాకు సన్నక్క అంటే ఇష్టం. అండ్ నాకు తమ్ముళ్ళలో యోహి, తేజు, అలాగే చార్విక్ అంటే ఇష్టం. ఎందుకంటే నేను వెళ్ళినప్పుడల్లా మేము అందరం కలిసి క్రికెట్ ఆడుకుంటాము. మళ్ళీ మేము అందరం కలిసి ఈ పాటలు కిరాకో సాంగ్స్ అన్నీ పాడుకుంటాం. సో నాకు అందుకే అందరూ ఇష్టం. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు అంత బాగా ఇష్టం. అమ్మమ్మ అందరంటే బాగా ఇష్టం. చెల్లి చెప్పలేదని చిన్ను ఫీల్ అవుతుందేమో. అంతేనా చిన్ను? అందుకే అడిగావా? చెల్లిలో నాకు నివృత్తి అండ్ చిన్ను ఇష్టం. అవును, చిన్న పిల్లలు కాబట్టి నివృత్తి అని చెల్లి ఓకే ఇష్టం లేకుండా ఏమి ఉండరులే. ఇప్పుడు నేను హనీని అడగాలనుకుంటున్నా. హనీని అడిగినా చిన్నుని అడగనా? మీ ఇద్దరు ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలి? ఓకే, అందరూ హనీకే ఓటేశారు కాబట్టి హనీ చాయిస్. హనీ, నీకు అమ్మమ్మ నాయనమ్మల వాళ్ళలో ఏమి ఇష్టం, అలాగే అక్క తమ్ముడు చెల్లి ఉన్నారు కదా, సో వాళ్ళల్లో ఏమి ఇష్టం, ఎందుకు ఇష్టమో కూడా నువ్వు చెప్పాలి. ఓకే, ఎవరి నుంచి స్టార్ట్ చేస్తావు? అమ్మమ్మ నాయనమ్మ? నానమ్మ నుంచి స్టార్ట్. ఓకే స్టార్ట్. నాకు మా నానమ్మ అంటే చాలా ఇష్టం. ఎక్కువ మాతో కలిసి టైం స్పెండ్ చేసిద్ది. మళ్ళీ ఇంకా మమ్మల్ని బాగా చూసుకుంటుంది మా మమ్మీ డాడీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు. సో నాకు నానమ్మ అంటే చాలా ఇష్టం. అమ్మమ్మ అంటే మేము ఊరికి వెళ్ళినప్పుడు అమ్మమ్మ బాగా చూసుకుంటారు మమ్మల్ని. మాకేం కావాలన్నా అమ్మమ్మ చేసి పెడతారు. మళ్ళీ ఇంకా మమ్మల్ని బాగా ఎక్కువ కేర్ తీసుకుంటారు అమ్మమ్మ. ఓకే, సో నాకు అమ్మమ్మ అంటే చాలా ఇష్టం. అక్క అంటే మా అన్నక్క అంటే చాలా ఇష్టం. మేము వెళ్ళినప్పుడు అలా ఏదో ఒక వెరైటీ డిష్ మా అందరికీ చేస్తుంది. మళ్ళీ అక్కతో మేము టైం స్పెండ్ చేస్తాం, ఆడుకుంటాం, కొరియన్ డ్రామాస్ చూస్తాం.
మళ్ళీ సీక్రెట్స్ మాట్లాడుకుంటాం, అక్కతో అన్ని చేస్తాం. సూపర్ రా హనమ్మ, సూపర్. ఒక్కసారి గట్టి క్లాస్ కొడదాం హనీకి. ఇంకా ఏదో చెప్తుంది, ఆగండి. మా తమ్ముళ్ళలో నాకు యోహి, తేజు, చార్విక్ ఇష్టం. వీళ్ళు ముగ్గురు. ఓకే. ఎందుకంటే మొన్న మేము దసరా హాలిడేస్కి అని చెప్పి వెళ్ళినప్పుడు మా ఇద్దరు తమ్ముళ్ళు యోహి, తేజు అయితే మమ్మల్ని వదిలి ఒక క్షణం ఉండలేరు. మేమంటే వాళ్ళకి చాలా ఇష్టం. సో వాళ్ళంటే మాకు చాలా ఇష్టం అనమాట. అవును, బాగా అల్లరి చేశారు అయితే. ఫుల్ అల్లరి చేశారు. వాళ్ళతో చాలా ఆడుకున్నాం, క్రికెట్ ఆడుకున్నాం, 4 స్తంభాలు ఆటలు ఆడుకున్నాం. ఓకే, బాగా ఎంజాయ్ చేశారు అయితే. హనీ అయితే ఫుల్ సాటిస్ఫై అయ్యి వచ్చింది అనమాట. సమ్మర్ హాలిడేస్, సమ్మర్ అంటున్నా, సారీ, దసరా హాలిడేస్. ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇచ్చుకుందాం. ఇప్పుడు నేను చిన్నుని అడగాలనుకుంటున్నాను. చిన్ను, నీకు అమ్మమ్మలో ఏమిష్టం, నాయనమ్మలో ఏమిష్టం, అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, వాళ్ళందరిలో ఎవరెవరిలో ఏమిష్టమో నీ ఇష్టం స్పెషల్గా చెప్పొచ్చు. నాకు నానమ్మలో ఎక్కువగా మమ్మీ డాడీ లేనప్పుడు బాగా చూసుకునిద్ది. ఒకవేళ నేను ఇప్పుడు అన్నం తినకపోయినా తినమ్మ కొంచెం తినాలి బాగా ప్రేమ చూపించిద్ది. నాకు నానమ్మ అంటే ఇష్టం. అందుకు నాకు అమ్మమ్మ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వెళ్ళినప్పుడల్లా నవ్వుతూ మాతో టైం స్పెండ్ చేసిద్ది. ఎప్పుడు కూడా సాడ్ ఫేస్ పెట్టదు. నాకు అమ్మమ్మ చేత్తో ఒక్కసారి మామిడికాయ పచ్చడితో తినాలని ఇష్టం. అమ్మమ్మ చేత్తో ఏమి ఇష్టం అమ్మమ్మ చేసినట్లు? కీమా కర్రీ అంటే నాకు చాలా ఇష్టం. ఆహా. నాకు తమ్ముళ్ళలో యోహి, తేజు, చార్విక్ ముగ్గురు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వెళ్ళినప్పుడల్లా మేము క్రికెట్, సీతారాముడు, అలా షో గేమ్స్ అలా చాలా ఆడతాం, టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. నాకు అక్కల్లో సన్నక్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే స్నాక్స్ తింటాం మేము, సీక్రెట్స్ షేర్ చేసుకుంటాం, రీల్స్ చేస్తాం. సో నాకు సన్నక్ అంటే చాలా ఇష్టం. వావ్, చిన్నుకు ఒక్కసారి గట్టిగా క్లాప్ చేద్దామా? నీకు అమ్మమ్మలు, నాయనమ్మలు ఉన్నారు కదా. సో అక్కలు, తమ్ముళ్ళు, అన్నయ్యలు ఎవరైనా సరే నీకు బాగా నచ్చిన, ఎందుకు నచ్చారు, వాళ్ళలో నచ్చిన విషయాలు ఏంటి, నీకు ఎందుకు ఇష్టమో చెప్తావు కదా. సరే చెప్పు నాన్న. నాకు నాయనమ్మ అంటే ఇష్టము. ఎందుకు? ఎందుకంటే మా నాయనమ్మ నాకు చిప్స్, షాప్కి వెళ్ళి చిప్స్, చాక్లెట్స్, ఇంకా యోయికి, నాకు, ఇంకా తేజుకి, మా ముగ్గురికి చిప్స్ అన్నీ కొనిద్ది. ఇంకా చిన్నుకి, మా అక్కకి, ఇంకా హనీ అక్కకి అందరికీ కొనిద్ది. అందుకే నాకు నాయనమ్మ అంటే ఇష్టం. చాలా ఇష్టమా? చాలా ఇష్టం. మరి అమ్మమ్మ? అమ్మమ్మ అయితే నాకు మంచిగా చాక్లెట్స్ కాకుండా, అసలు ఏమైనా జంక్ ఫుడ్ కాకుండా మంచి ఫుడ్ వండి పెట్టిద్ది కదా. వండి పెట్టిద్ది. ఇంకా డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసిద్ది, యాపిల్ కట్ చేసిద్ది, అన్ని కట్ చేసిద్ది. అందుకే అవునరా, అమ్మమ్మ బాగా సన్నక్ అంటే నాకు చాలా ఇష్టం. వావ్, ఎందుకని? ఎందుకని అంటే మీరు ఎవరైనా లేకపోతే ఏమైనా వండిద్ది, మాకు ఆకలిస్తే చిప్స్ అలా చేసిద్ది. అందుకే మాకు సన్నక్ అంటే ఇష్టం. ఓకే, ఇంకా నీకు తమ్ముడు, అన్నయ్య ఉన్నారా? ఉన్నాడు. వాళ్ళలో ఎవరిష్టం? ఇంకా నాకు యోహి, ఇంకా తేజు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు నాకు ఏమైనా చిప్స్ అలా తెస్తారు కాబట్టి అందుకే నాకు. ఇక ఏ మాట అడిగినా నువ్వు చిప్సే చెప్తావు నాకు. చిప్స్ అంటే ఇష్టమా? ఏది అడిగినా చిప్స్ వచ్చింది ఇంటర్వ్యూలో. నువ్వు చెప్పిన 10 మాటల్లో 9 చిప్స్లే ఉన్నాయి. అవును కదా. నీ ఇంటర్వ్యూ చూసి నీకే నవ్వొచ్చిందేమో తర్వాత నువ్వేం చెప్పావో అనేది. ఇంకా మా అక్కలు ముగ్గురు ఉన్నారు. ఒక మా అక్క, ఇంకా చిన్ను, ఇంకా హనా. పేరు చెప్పాలి కదా. మీ అక్క అంటే ఎవరు? మా అక్క ఎవరంటే నమ్ము అని ఉంటుంది. అదే మా అక్క. మీ అక్కని నాకు చూపిస్తావా? అడుగుంది తిన మా అక్క. అవునా? ఏది? నా పేరు నమ్ము. ఏది మీ అక్క అంటే నీకు ఇష్టమేనా? చాలా ఇష్టం. మరి ఏది అక్కకి గిఫ్ట్ ఏమి ఇస్తావు? అక్కకి గిఫ్ట్ కిస్ ఇస్తాను. అబ్బో, మరి నీకు తమ్ముడు అంటే ఇష్టమేనా? మరి నువ్వేమిస్తావు గిఫ్ట్ తమ్ముడికి? బాగుందిరా, నీ ఇంటర్వ్యూ అయితే చాలా బాగుంది. ఈ గ్యాప్లో మీరేం తింటున్నారు? ఐస్ క్రీమ్. వావ్, మీ ఫేవరెట్ ఐస్ క్రీమ్ కూడా చాలా ఇష్టమా? నువ్వేం తింటున్నావు చారు? నేను కూడా ఐస్ క్రీమ్ తింటున్నాను. అవునా? ఈ బ్రేక్లో మరి పిల్లలు కదా, చక్కగా ఎంజాయ్ చేయాలిగా, తినండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్.
వీడియో అంటే మీకు అందరికి నచ్చి ఉంటే అసలు స్కిప్ చేయకుండా చూడండి. బాయ్ బాయ్, see you. బాయ్ బాయ్, సీ యూ లేటర్. Bye bye, see you later. Bye bye, see you later. మరో వీడియోలో మీ ముందుకు వస్తాం. బాయ్.